రాధా మనోహరన్ దాస్ గారు చక్కటి మాట పలికారు, చూడండి అదేమిటో. సీతాదేవి మనకి ప్రతీక, సీతాదేవి మనకి ప్రతీక. విన్నారు కదా, సీతమ్మ వారు సర్వమానవాళికి ప్రతీక అనే పదం చాలా బాగుంది. మేము కూడా మొదటి నుంచి అదే చెప్తున్నాం. ఏమిటది అంటే, సర్వమానవాళికి దేవుడు తనను తాను బయలుపరుచుకోవడానికి, స్వభావ సౌందర్యాన్ని చూపించడానికి ప్రతి జాతి ప్రజను వాడుకుంటున్నాడు. ఈ సమస్త సృష్టిని చేసిన వాని గుణములను దేవుడు ఈ భూమి మీద మానవులలో పెడుతూ వచ్చాడు, ముఖ్యంగా రాజులలో. బైబిల్ గ్రంథంలో కూడా కొందరు రాజులు కొన్ని పోలికలు కలిగి ఉన్నారు. ఇంకా వారి జీవితంలో ఉన్న ప్రతి పోలిక దేవునికి సంబంధించింది అని కాదు. ఇకపోతే ఈ భూమి మీద కారణ జన్ముల్లో దేవుడు తన తత్వములను ముద్ర వేశాడు, వారి జీవితాన్ని ప్రతిబింబింపజేసి జరగబోయే భవిష్యత్తును వారి జీవితాల్లో చూపించడం. దేవుడు ఈ విధంగా భవిష్యత్తును సమాజానికి చూపించే ప్రయత్నం చేశాడు. అప్పుడు మనం ఆ కారణ జన్ములను కూడా దైవములుగా భావించాం. ఇప్పటికీ కొందరు స్వామీజీలను దైవములుగా భావించారు. కారణ జన్ములని భావించి వారు దైవములు అయిపోయారండి, వారు మహానుభావులు, దేవతలనే శాసించే స్థాయికి వారు ఎదిగారు అని చెప్పి పురాణాల్లో వారిని గూర్చి రాసి వారిని దైవముగానే భావిస్తారు. నిజంగా మానవజాతి మొత్తానికి సీతమ్మ గారు ప్రతీక అయితే, మానవజాతి మొత్తాన్ని కాపాడడానికి దేవుడే మానవ అవతారం ఎత్తింది నిజమైతే, అందుకు వానర సైన్యం సహకారమైతే, ఈ పోరాటంలో రాక్షస వధ జరిగితే, ఆ తర్వాత అగ్ని పరీక్ష గుండా సర్వ సమాజానికి సీతమ్మ గారు యోగ్యురాలిగా కనబడితే, ఆ తర్వాత తనువు చాలించి అవతారం ముగించుకొని తాము భవిష్యత్తులోనికి ప్రవేశిస్తే, ఇదంతా కూడా ఎంత అద్భుతమైన అందమైన భవిష్యత్ చరిత్ర. బైబిల్లో కూడా ఇలాంటి ఒక అద్భుతమైన రూపం కనబడుతుంది. ఈ మానవ జాతి నశించిపోతున్నట్లుగాను దేవుడు మానవ అవతారం ఎత్తి తిరిగి మానవ జాతి మొత్తాన్ని సంపాదించే ప్రయత్నం కొరకు అపవాదితో పోరాడి క్రయధనాన్ని చెల్లించి ఈసారి అపవాది తలను చెదగొట్టాడంట. చెదగొట్టి తన ప్రాణాన్నే పెట్టి మానవజాతి మొత్తాన్ని సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఈ మానవ జాతిలో ముడత మచ్చ కలంకం అట్టిది ఏదైనా లేకుండా ఉండడానికి అగ్ని సమమైన శ్రమల గుండా శుద్ధి చేస్తున్నాడు అని బైబిల్ చెప్తుంది. ఫైనల్ గా జరిగేది ఏమిటంటే లోక కళ్యాణం, మానవులందరూ దేవుణ్ణి చేరుతారు. ఎంత బాగుంది. కంపేర్ చేసి చూడండి, అందరి విశ్వాసాలలో మూలం ఒక్కటే, ముగింపు ఆయన్ని చేరడమే.